So by using integrating by parts, integral u dv equal to uv minus integral v du. This is formula. Okay na? So ఇప్పుడు ఇక్కడ మనము u equal to e power u equal to z square అనుకుందాము. ఈ క్యాలిక్యులేషన్ ఇక్కడ మనం రఫ్ లో చేసుకోవచ్చమ్మా. దీనికి u dv అన్నప్పుడు u equal to z square అనుకుందాం. du equal to 2z and dv equal to e power z dz అనుకుంటే v equal to e power z. So formula is uv z square e power z minus integral v. V means 2z e power z dz plus ఈ సెకండ్ ఇంటిగ్రేషన్ మనం ఏమి ఇంటిగ్రేషన్ చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ మనం క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి సెకండ్ టర్మ్ని అదే విధంగా వేసుకుందాం. 2 ఇంటిగ్రల్ ఈ పవర్ జెడ్ ఇంటూ జెడ్ డిజెడ్ ప్లస్ సి. ఓకేనా? సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ మాత్రమే మనము ఇంటిగ్రల్ యూటీవీ ఫార్ములా ప్రకారం దీన్ని మనం సపరేట్ చేసుకుంటాము. ఓకేనా? సో ఇక్కడ సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ ఇస్ బోత్ ఆర్ క్యాన్సిల్. ఫైనల్లీ వీ గెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ ఈ పవర్ జెడ్ ప్లస్ సి. ఓకేనా? So analytic function is f of z equal to z square e power z plus c. So ఇది ఆన్సర్. మనకి ప్రాబ్లంలో ఒక్కోసారి ఏం అడుగుతారంటే ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ z అన్నారు అనుకోండి, మనకి ఈ ఆన్సర్ చాలు. ఓకేనా? కానీ ఈ ప్రాబ్లంలో మనకి ఏం అడిగారంటే ఫైండ్ అనలిటిక్ ఫంక్షన్ అన్నారు. ఫైండ్ అనలిటిక్ ఫంక్షన్ మీన్స్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి ఫామ్లో రాయాలి అవునా? సో అందుకని ఏం చేద్దామంటే ఈ జెడ్ని ఎక్స్ వై ప్లస్లోకి మారుద్దాం. ఓకేనా? ఈ పవర్ జెడ్ అంటే ఈ పవర్ జెడ్ అంటే ఏమన్నాము ఎక్స్ ప్లస్ ఐవై. జెడ్ స్క్వేర్ మీన్స్ ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ ప్లస్ సి. నెక్స్ట్ దీన్ని కొంచెం మనం సింప్లిఫై చేయొచ్చు. ఈ ఎక్స్పాన్షన్ చూసారా, ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా రాస్తే మనకి ఇక్కడ ఎక్స్పాన్షన్ వస్తుంది. సో ఇంతవరకు రాసినా కూడా ఆన్సర్ ఓకే. ఓకేనా? ఇక్కడ జెడ్లలో కాకుండా జెడ్లలో ప్రూవ్ చేయండి లేకపోతే జెడ్లలో షో చేయండి అంటే అంతవరకు చాలు. ఫైండ్ అనలిటిక్ ఫంక్షన్ అన్నప్పుడు ఇక్కడ మనం జెడ్ ప్లేస్లో ఎక్స్ వైలు సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఫైండ్ అనలిటిక్ ఫంక్షన్ హూస్ రియల్ పార్ట్ ఈస్ sin 2x బై cos h2y మైనస్ cos 2x. సేమ్ ఈ ప్రాబ్లం కూడా ఏముంది, అనలిటిక్ ఫంక్షన్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ రియల్ పార్ట్ ఇచ్చారు. ఈ ప్రాబ్లంలో కూడా మనకి మిల్లీ థామ్సన్ మెథడ్ అప్లై చేయండి అని చెప్పలేదు. సో ఇక్కడ మనకి రియల్ పార్ట్ అంటే యూ ఇచ్చున్నారు. ఓకేనా? అంటే మనము వి కనుక్కోవాలి. వి కనుక్కోవాలంటే కాన్జుగేట్ హార్మోనిక్ అప్లై చేయాలన్నా కూడా ఇక్కడ మనకి యూ బై వి ఫామ్ ఉంది. దీన్ని డిఫరెన్షియేషన్ చేసి ఇంటిగ్రేట్ చేయాలంటే ఈ ఫంక్షన్ మొత్తాన్ని కష్టం అవుతుంది కాబట్టి మనం మిల్లీ థామ్సన్ మెథడ్ అప్లై చేసుకుందాము. ఓకేనా? సో సొల్యూషన్ ఇస్ గివెన్. రియల్ పార్ట్ అంటున్నారు కాబట్టి మనం యూ ఆఫ్ ఎక్స్ వై అనుకుంటాం. సో గివెన్ యూ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు sin 2x బై cos h2y minus cos 2x. ఓకేనా? let f of z equal to u plus iv. differentiate with respect to x we get f dash of z equal to dou u by dou x plus I into dou v by dou x. ఆల్రెడీ మనకి ఇక్కడ మొత్తము యూలోనే ఉంది కాబట్టి dou v by dou x ప్లస్లో మైనస్ dou u by dou y సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో therefore f dash of z equal to dou u by dou x మైనస్ I into dou u by dou y. అంటే ఇక్కడ ఏమేమి కనుక్కోవాలి మనం ప్రాబ్లంలో డో యూ బై డో ఎక్స్ అండ్ డో యూ బై డో వై కనుక్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ మనకి యూ వాల్యూలో న్యూమరేటర్లో ఎక్స్ ఉంది, డినామినేటర్లో ఎక్స్ ఉంది. సో నౌ వీ హ్యావ్ టు యూజింగ్ ది ఫార్ములా ఫర్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి. ఓకేనా? యూ బై వి ఫార్ములా అప్లై చేసుకుందాం. యూ బై వి ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, వి ఇంటూ వి అంటే కాస్ h2y మైనస్ కాస్ 2x కాన్స్టెంట్ అనుకుందాము. sin 2x అని డిఫరెన్షియేషన్ చేస్తే cos 2x ఇంటూ 2 మైనస్ యూ కాన్స్టెంట్ అంటే sin 2x ఇంటూ నెక్స్ట్ డినామినేటర్ని చేయాలి. డినామినేటర్లో ఏముంది cos h2y ఉంది. మనం ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి cos h2y ఈజ్ 0 మైనస్ cos 2xకి మైనస్. సో ఆ మైనస్ మైనస్ ప్లస్ cos 2xకి డిఫరెన్షియేషన్ sin 2x ఇంటూ 2 బై v స్క్వేర్ cos h2y మైనస్ cos 2x హోల్ స్క్వేర్. సరే, ఇప్పుడు డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. అంటే 2 cos 2x తోటి ఇక్కడ ఈ ఫస్ట్ సెకండ్ టర్మ్ మల్టిపుల్ చేసుకుందాం. ఓకేనా? మల్టిపుల్ చేస్తే మనకి ఈ ఫార్ములేషన్ వస్తుంది. మైనస్ 2 cos స్క్వేర్ 2x మైనస్ 2 sin స్క్వేర్ 2x ఉంది. దీంట్లో మైనస్ 2 కామన్ తీసామనుకోండి. సో అప్పుడు
2 cos h2y cos 2x minus 2 into cos square 2x plus sin square 2x. So this is equal to 1. 2 into 1 అంటే 2. నెక్స్ట్ న్యూమరేటర్లో ఈ డినామినేటర్ వాల్యూ అలాగే ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు. సో న్యూమరేటర్లో మళ్ళీ ఇప్పుడు 2 కామన్ ఇద్దాం. ఓకేనా, 2 కామన్ ఇస్తే 2 cos h2y cos 2x minus 2 బై, సో ఇక్కడ మనకి ఇక్కడ ఏం క్యాన్సిలేషన్ లేదు కాబట్టి 2ని అలాగే ఉంచుదాము, బై cos h2y minus cos 2x హోల్ స్క్వేర్. సో దిస్ ఈస్ డో యూ బై డో ఎక్స్. నెక్స్ట్ డో యూ బై డో వై. డో యూ బై డో వై చేసేటప్పుడు మనకి న్యూమరేటర్లో ఒక్క నిమిషం చూడండి, మన న్యూమరేటర్లో వై లేదు, ఓన్లీ డినామినేటర్లోనే వై ఉంది. సో దీనికి మనం యూ బై వి ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో డో యూ బై డో వై ఈక్వల్ టు సైన్ 2x, ఇది కాన్స్టెంట్, సైన్ 2x ఇంటూ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, 1 బై కాస్ h2y మైనస్ కాస్ 2x అని చేయాలి. ఈ మొత్తాన్ని మనం y అనుకుంటే 1 బై వైకి డిఫరెన్సియేషన్ ఈజ్ మైనస్ 1 బై వై స్క్వేర్, అంటే మైనస్ 1 బై కాస్ h2y మైనస్ కాస్ 2x హోల్ స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ విత్ ఇన్ వాల్యూని చేయాలి కదా, విత్ రెస్పెక్ట్ టు వై. కాస్ h2yకి ఏంది సైన్ h2y, 2yకి మల్టిపుల్ ఆఫ్ 2, కాస్ 2xని మనం విత్ రెస్పెక్ట్ టు వై అంటున్నాం కాబట్టి 0 అయిపోతుంది. ఓకేనా, ఈ డిఫరెన్సియేషన్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. డో యూ బై డో వైకి వై దృష్ట్యా చేస్తున్నాం కాబట్టి యూ బై వి ఫామ్ అవసరం లేదు. సైన్ 2x న్యూమరేటర్లో ఉన్న సైన్ 2x అనేది కాన్స్టెంట్ అవుతుంది. 1 బై డినామినేటర్ని చేయాలి, అంటే 1 బై వై ఫామ్లో ఉంది కాబట్టి 1 బై వైకి డిఫరెన్సియేషన్ మైనస్ 1 బై వై స్క్వేర్. సో మైనస్ 1 బై కాస్ h2y మైనస్ కాస్ 2x హోల్ స్క్వేర్ ఇంటూ ఈ విత్ ఇన్ వాల్యూ చేసినప్పుడు 2 సైన్ h2y వస్తుంది. ఓకేనా, సో టోటల్ వాల్యూ మైనస్ 2 సైన్ 2x ప్లస్ మైనస్ 2 సైన్ 2x ఇంటూ సైన్ h2y బై కాస్ h2y మైనస్ కాస్ 2x హోల్ స్క్వేర్. సో ఫైనల్గా మనం డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై కనుక్కున్నాం. దీన్ని ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ మైనస్ ఐ ఇంటూ డో యూ బై డో వై. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ స్టెప్ వస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఈ రెండు మనం డో యూ బై డో ఎక్స్ ఇది డో యూ బై డో వై రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బై యూజింగ్ మిల్లీ థామ్సన్ మెథడ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్, మొత్తము ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ మొత్తాన్ని జెడ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేస్తాము, ఎక్స్ ఉన్న ప్లేస్లో అంతా జెడ్ రాసుకుంటాము, వై ఉన్న ప్లేస్లో అంతా 0 రాసుకుంటాము. ఓకేనా, ఈ స్టెప్ ఏదైతే ఉందో దీంట్లో మొత్తంలో ఎక్స్ ఉన్న ప్లేస్లో జెడ్, వై ఉన్న ప్లేస్లో 0 రాసుకుంటాం. అప్పుడు ఫైనల్గా మనకి ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 2 cos 2z minus 2 by 1 minus cos 2z whole square. That equal to numerator 2 కామన్ ఇద్దాం, 2 into cos 2z minus 1 by, ఓకేనా, 1 minus cos 2z whole square. న్యూమరేటర్లో మైనస్ కామన్ తీస్తాం అనుకోండి, minus 2 into 1 minus cos 2z by 1 minus cos 2z whole square. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో ఒక 1 minus cos 2z క్యాన్సిలేషన్ అవుతుంది. సో రిమైనింగ్ మైనస్ 2 by 1 minus cos 2z. దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం, మైనస్ 2 by 1 minus cos 2z అంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ వీ నో దట్ సైన్ స్క్వేర్ జెడ్ ఈక్వల్ టు 1 minus cos 2z by 2, 1 minus cos 2z ఈక్వల్ టు 2 sin square z. సో 2 క్యాన్సిల్, మైనస్ 1 by sin square z, 1 by sin square z అంటే cosecant square z. సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు మైనస్ cosecant square z. ఇంటిగ్రేటింగ్ both sides with respect to z, integral f dash of z dz equal to minus cosecant square z dz plus c. So integral f dash of z is f of z equal to cot z plus c. అంటే ఇక్కడ మనకి cosecant square z equal to minus cot z. So minus minus plus that equal to cot z plus c, cot x plus iy plus c. ఓకేనా, సో ఇక్కడ మనం ఆల్రెడీ అనలిటిక్ ఫంక్షన్ అంటున్నారు కాబట్టి ఎక్స్ వాల్యూలో మనము ఆన్సర్ షో చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫైండ్ అనలిటిక్ ఫంక్షన్ హూస్ ఇమాజినరీ పార్ట్ ఈజ్ e పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ సైన్ వై ప్లస్ వై కాస్ వై. ఓకేనా, సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏమంటున్నారు, అనలిటిక్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. గివెన్ డేటా వచ్చేసి ఇమాజినరీ పార్ట్ ఇచ్చారు, అంటే వి వాల్యూ ఇచ్చినారు. ఈ ప్రాబ్లంలో కూడా మిల్లీ థామ్సన్ మెథడ్ అప్లై చేయమని చెప్పలేదు, అయితే ఏమి ఇచ్చినారు, వి వాల్యూ ఇచ్చారు. ఇక్కడ వి వాల్యూ ఇచ్చారు కాబట్టి మనం కాంజుగేట్ హార్మోనిక్ అప్లై చేసి కూడా యూ కనుక్కోవచ్చు.
కానీ ఇక్కడ గివెన్ ఫంక్షన్ వచ్చేసి కొంచెం మనకి లెంతీగా ఉంది కాబట్టి దీన్ని డిఫరెన్షియేషన్ చేసి ఇంటిగ్రేషన్ చేసి కాంజుగేట్ హార్మోనిక్ కనుక్కుండే కంటే మిల్లీ థామ్సన్ అప్లై చేస్తే ఈజీగా వస్తుంది. లేదు మేము ఆ మోడల్ చేస్తామంటే చేయండి, సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకేనా? మిల్లీ థామ్సన్ మెథడ్ అనేది చాలా ఈజియెస్ట్ మెథడ్ అవుతుంది. ఓకేనా? సో మన సొల్యూషన్ గివెన్ ఇమాజినరీ పార్ట్ అంటే మనము విగా డినోట్ చేస్తున్నాం కాబట్టి గివెన్ వి ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ సైన్ వై ప్లస్ వై కాస్ వై. నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ మల్టిపుల్ చేద్దాం. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ సైన్ వై ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ వై కాస్ వై. ఫస్ట్ ఏం చేద్దాము, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేద్దాం. డో వి బై డో ఎక్స్. ఎక్స్ రిషా చేస్తున్నాం కాబట్టి సైన్ వై కాన్స్టెంట్. నెక్స్ట్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అనేది డిఫరెన్షియేషన్ ఆఫ్ యూవి. సో సైన్ వై ఇంటూ ఎక్స్ కాన్స్టెంట్ అనుకొని ఈ పవర్ ఎక్స్ ఏం చేస్తే ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ కాన్స్టెంట్ అనుకొని ఎక్స్ ఏం చేస్తే 1 ప్లస్ నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ వై కాస్ వై ఉంది, దీంట్లో వై కాస్ వై కాన్స్టెంట్, ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్. సో ఇదంతా మనకి డో వి బై డో ఎక్స్. అదేవిధంగా డో వి బై డో వై కనుక్కుందాం. ఇక్కడ మనం వై దృష్ట్యా చేస్తున్నామంటే ఎక్స్ ఈ పవర్ ఎక్స్ కాన్స్టెంట్, సైన్ వైకి డిఫరెన్షియేషన్ కాస్ వై ప్లస్ నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ కాన్స్టెంట్, వై కాస్ వైని డిఫరెన్షియేషన్ ఆఫ్ యూవీ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ వై కాన్స్టెంట్ అనుకుందాం. కాస్ వై డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ వై ప్లస్ కాస్ వై ఇంటూ వైకి డిఫరెన్షియేషన్ 1. ఓకేనా? సో డో వి బై డో వై ఈక్వల్ టు ఈ మొత్తాన్ని మల్టిపుల్ చేస్తే మనకి డో వి బై డో వై వస్తుంది. ఓకేనా? ఏదైనా సరే యూ ఇచ్చారు అంటే డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై కనుక్కుంటాం. వి ఇచ్చారు అంటే డో వి బై డో ఎక్స్ డో వి బై డో వై కనుక్కుంటాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాము, లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్. అయితే దీంట్లో మనకి డో యూ ఉంది, డో వి ఉంది. యూ అనేది తెలీదు. యూ తెలియనప్పుడు డో యూ బై డో ఎక్స్ కూడా తెలీదు. అలాంటప్పుడు దీన్ని కూడా మనము వీలోకి కన్వర్ట్ చేసుకుంటాము. అంటే డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో వి బై డో వై ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం కనుక్కున్న డో వి బై డో ఎక్స్ అండ్ డో వి బై డో వై సబ్స్టిట్యూట్ చేద్దాం. మొత్తం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు మిల్లీ థామ్సన్ మెథడ్ ప్రకారం ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్లో ఈ ఎక్స్ వైలు లేకుండా మనం జెడ్లో కన్వర్ట్ చేసుకోవాలి. దానికోసం ఏం చేసాము, ఎక్స్ ఉన్న ప్లేస్లో అంతా జెడ్ రాసుకుంటాము, వై ఉన్న ప్లేస్లో అంతా 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. అప్పుడు ఈ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది, జెడ్ ఈ పవర్ జెడ్ ప్లస్ ఈ పవర్ జెడ్. ఓకేనా? ఇప్పుడు దీనికి నుంచి మనం ఎఫ్ ఆఫ్ జెడ్ కనుక్కోవాలి. సో ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జెడ్ ఈ పవర్ జెడ్ డిజెడ్ ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ జెడ్ డిజెడ్ ప్లస్ సి. ఈ ఫస్ట్ టర్మ్ని మనము యూడివి అప్లై చేసుకుందాము. యూడివి ఫార్ములా ప్రకారం మనకి ఇది వస్తుంది. సెకండ్ టర్మ్ని అలాగే ఉంచుతాం, ఎందుకంటే ఈ రెండు క్యాన్సిలేషన్ అయిపోతాయి. ఓకేనా? సో ఆఫ్టర్ క్యాన్సిలేషన్ వీ గెట్ జెడ్ ఈ పవర్ జెడ్ ఈ పవర్ మైనస్ జెడ్. ఇక్కడ మనం ఆల్రెడీ ఇంటిగ్రేషన్ చేస్తున్నాము, చేయకపోయినా ఈ రెండింటి మనం క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకేనా? సో ఈ పవర్ జెడ్ క్యాన్సిల్. ఫైనల్గా మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు జెడ్ ఈ పవర్ జెడ్ ప్లస్ సి. సేమ్ ఇదే ప్రాబ్లంలో మనకి అనలిటిక్ ఫంక్షన్ అన్నారు కాబట్టి ఇక్కడ జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై, ఈ పవర్ జెడ్ ప్లేస్లో ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్, if v equal to x square minus y square plus x into x by x square plus y square is imaginary part of an analytic function, find its real part. సేమ్ ఈ ప్రాబ్లంలో కూడా మనకి ఇమాజినరీ పార్ట్ అంటే v ఆఫ్ xy ఇచ్చారు, మనం u ఆఫ్ xy కనుక్కోవాలి, అంటే అనలిటిక్ ఫామ్లో రాసుకోవాలి. ఓకేనా? సో సొల్యూషన్ ఈస్ గివెన్ v of xy equal to x square minus y square plus x by x square plus y square. ఇక్కడ సేమ్ ఇదే విధంగా మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో ఎలా చెప్పారో ఇక్కడ కూడా మిల్లీ థామ్సన్ మెథడ్ అనేది అప్లై చేయలేదు. ఓకేనా? దీనికి కాంజుగేట్ అప్లై చేయలేము కాబట్టి ఒకవేళ అప్లై చేసుకోవచ్చు, బట్ మనకి ఇక్కడ ప్రాబ్లము సాల్వ్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్ యూజ్ చేయాలంటే. అందుకని మిల్లీ థామ్సన్ ప్రకారం చేసుకుంటూ వస్తాం ఈ ప్రాబ్లం కూడా. ఓకేనా? Given v of xy equal to, next we find dou v by dou x and dou v by dou y. First dou v by dou x కనుక్కుందాం. x square, x రేషియో కాబట్టి x square ఏమవుతుంది 2x అవుతుంది,
వై స్క్వేర్ ఏమవుతుంది 0 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది కాబట్టి ఇది యూ బై వి ఫామ్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ వి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ అని చేస్తే 1 మైనస్ ఎక్స్ అట్లాగే ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేస్తే 2x ప్లస్ వై స్క్వేర్ ప్లస్లో 0. ఓకేనా. బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. దీన్ని మనము డిఫరెన్సియేషన్ ఆఫ్ యూ బై వి ఫార్ములా అప్లై చేసుకున్నాము. ఓకేనా. అప్లై చేసుకొని మనం క్యాన్సిలేషన్ చేస్తే ఈ 2x ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. సో దిస్ ఈజ్ డో వి బై డో ఎక్స్. నెక్స్ట్ డో వి బై డో వై కనుక్కుందాం. విత్ రెస్పెక్ట్ టు వై అంటున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ 0. ఓకేనా. మైనస్ వై స్క్వేర్ అంటే మైనస్ 2y ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దీన్ని మనం విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాము అంటే ఇక్కడ మనకి యూ బై వి ఫార్ములా అవసరం లేదు. ఎందుకంటే మనకి డినామినేటర్లో మాత్రమే వై ఉంది, న్యూమరేటర్లో ఎక్స్ ఉంది కాబట్టి ఇది కాన్స్టెంట్ అవుతుంది. ఓకేనా. ఎక్స్ మల్టిపుల్ ఆఫ్ నెక్స్ట్ మనం దేన్ని చేయాలి 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని చేయాలి. దీని మొత్తాన్ని 1 బై వై అనుకుంటే మైనస్ 1 బై వై స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ దేన్ని చేయాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని చేయాలి. ఎక్స్ స్క్వేర్ అంటే 0, వై స్క్వేర్ అంటే వై దృష్ట్యా కాబట్టి 2y అవుతుంది. ఈ డిఫరెన్సియేషన్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఎక్స్ దృష్ట్యా చేస్తున్నాము అంటే న్యూమరేటర్ డినామినేటర్లో ఎక్స్ ఉంటే యూ బై వి ఫార్ములా అప్లై చేసుకుంటాము. వై దృష్ట్యా చేస్తున్నామంటే న్యూమరేటర్లో లేకుండా డినామినేటర్లో ఉంటే ఆ న్యూమరేటర్ని మనం కాన్స్టెంట్గా ట్రీట్ చేసుకొని 1 బై వైకి మైనస్ 1 బై వై స్క్వేర్ రాసుకున్నాము. అక్కడ ఇన్నర్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఫరెన్సియేషన్ అంటే 2y అవుతుంది. ఓకేనా. సో డో వి బై డో వై ఈక్వల్ టు మైనస్ 2y మైనస్ 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకేనా. సో లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్. ఇది ఆల్రెడీ మనం అంతకుముందు రాసినట్లుగా ఇక్కడ మెన్షన్ చేస్తాము. అయితే డో యూ బై డో ఎక్స్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి కాషి-రీమాన్ ఈక్వేషన్స్ ప్రకారం దీని ప్లేస్లో ఏమి రాస్తాము డో వి బై డో వై. మనం ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఎలా రాయాలి అంటే గివెన్ వాల్యూ రియల్ వాల్యూ అయితే మొత్తం యూలోకి మార్చుకుంటాము, గివెన్ వాల్యూ ఇమాజినరీ వాల్యూ కానీ అయితే మొత్తాన్ని వీలో కన్వర్ట్ చేసుకుంటాము. ఓకేనా. సో ఆల్రెడీ మనము డో వి బై డో వై కనుక్కున్నాము, డో వి బై డో ఎక్స్ కనుక్కున్నాము. ఈ రెండింటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఈ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ని మిల్లీ థామ్సన్ మెథడ్ అప్లై చేసి మొత్తాన్ని జెడ్లో కన్వర్ట్ చేస్తాము. ఎలా కన్వర్ట్ చేస్తాము ఎక్స్ ఉన్న ప్లేస్లో అంతా జెడ్ రాస్తాము, వై ఉన్న ప్లేస్లో అంతా 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. అప్పుడు మనకి ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 2z మైనస్ జెడ్ స్క్వేర్ బై జెడ్ పవర్ 4. దట్ మీన్స్ 2z మైనస్ 1 బై జెడ్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా. సో దీనికి బో సైడ్స్ ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ dz ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఐ 2z dz మైనస్ ఐ ఇంటిగ్రల్ 1 బై జెడ్ స్క్వేర్ dz ప్లస్ సి. సో ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 2i ఈజ్ కాన్స్టెంట్, z ఇంటిగ్రేషన్ ఈజ్ జెడ్ స్క్వేర్ బై 2 minus I into 1 by z square integration is minus 1 by z plus c. So f of z equal to I z square plus I by z plus c. ఇక్కడ z ఉన్న ప్లేస్లో అంతా మనం x plus I y సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దీనికి మనం కొంచెం క్యాలిక్యులేషన్ చేద్దాం. x plus I y హోల్ స్క్వేర్ అన్నాం అంటే దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే x స్క్వేర్ ప్లస్ y x స్క్వేర్ ప్లస్ I స్క్వేర్ y స్క్వేర్, I స్క్వేర్ అంటే మైనస్ y స్క్వేర్ ప్లస్ 2ixy ప్లస్ ఐ బై డినామినేటర్లో మనకి ఇమాజినరీ పార్ట్ ఉంది అంటే ఎక్స్ ప్లస్ ఐవై ఉంది. ఓకేనా. కాంప్లెక్స్ నెంబర్ ఉంది కాబట్టి దీన్ని మనం రేషనలైజ్ చేసుకుందాం. ఎక్స్ మైనస్ ఐవైతో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తే దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే మనకి న్యూమరేటర్లో ఐ ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై బై సో దిస్ ఈజ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఐ స్క్వేర్ కాబట్టి ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఈ మొత్తంలో రియల్ పార్టు ఇమాజినరీ పార్టు సపరేట్ చేసుకున్నాం. ఓకేనా. ఇదేమో రియల్ పార్టు, ఇదే ఇమాజినరీ పార్టు. ఇక్కడ మనం గమనించుకోవచ్చు మనకు ప్రాబ్లం కరెక్ట్గా ఆన్సర్ వచ్చిందా లేదని ఇక్కడే తెలిసిపోతుంది. ఎలా అంటే మనము ఇది రియల్ అన్నాము, ఇది ఇమాజినరీ అన్నాం. ఈ ఇమాజినరీ వాల్యూ మనకి ప్రాబ్లంలో ఇచ్చున్నారు వి వాల్యూ. వి వాల్యూ ఎంత ఇచ్చారు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇక్కడ మనకు లాస్ట్లో వచ్చిన ఆన్సర్ కూడా ఇదే అవుతుంది. ఓకేనా. అంటే ఇది మనకి రియల్ పార్ట్. సో u ఈక్వల్ టు మైనస్ 2xy ప్లస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ప్రీవియస్ ప్రాబ్లంలో ఆన్సర్ను కూడా మనం అట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ రావచ్చు. లేదు అనుకుంటే జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేసినా సరిపోతుంది.
ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ ది అనలిటిక్ ఫంక్షన్ హూస్ రియల్ పార్ట్ ఈస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇప్పుడు దీంట్లో ఏమి ఇచ్చారు, మనకి రియల్ పార్ట్ ఇచ్చారు. రియల్ పార్ట్ అంటే యూ ఇచ్చున్నారు. యూ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో యూ ఇచ్చారు అంటే ఏం కనుక్కుంటాము, డో యూ బై డో ఎక్స్ కనుక్కుంటాము అండ్ డో యూ బై డో వై కనుక్కున్నాము. ఓకేనా. డో యూ బై డో ఎక్స్. ఇప్పుడు ఎక్స్ రిషేట్ చేయాలి అంటే న్యూమరేటర్లో ఎక్స్ ఉంది, డినామినేటర్లో ఎక్స్ ఉంది, అంటే మనం యూ బై వి ఫార్ములా అప్లై చేసుకుంటాము. ఓకేనా. సో యూ బై వి ఫార్ములా అంటే వి ఇంటూ వి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్కి డిఫరెన్సియేషన్ 1 అవుతుంది మైనస్ ఎక్స్ ఇంటూ దీని డిఫరెన్సియేషన్ 2x బై వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుంది కదా, డిఫరెన్సియేషన్ ఆఫ్ యూ బై వి ఈక్వల్ టు వి ఇంటూ డియూ మైనస్ యూ ఇంటూ డివి బై వి స్క్వేర్. సో ఆ ఫార్ములా ప్రకారం మనం దీనికి అక్కడ అప్లై చేస్తే ఆఫ్టర్ క్యాన్సిలేషన్ we get y square minus x square by x square plus y square whole square వస్తుంది. నెక్స్ట్ డో యూ బై డో వై. ఇక్కడ y దృష్ట్యా చేస్తున్నాము. ఇక్కడ మనకు y అనేది న్యూమరేటర్ డినామినేటర్ రెండిట్లో లేదు, ఓన్లీ డినామినేటర్లో ఉంది. అంటే అప్పుడు మనం x కాన్స్టెంట్ అనుకుందాము. దాన్ని చేయాల్సింది ఏంది, 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని చేయాలి. సో దాని డిఫరెన్సియేషన్ చేస్తే మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. విత్ ఇన్ వాల్యూని చేస్తే ఎక్స్ స్క్వేర్ 0, వై స్క్వేర్ ఇస్ 2y. దట్ ఈస్ మైనస్ 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ మొత్తం మీరు ఒకసారి నోట్స్లో చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈస్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్. ఈ మొత్తం దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ గివెన్ వాల్యూని బట్టి ఉంది. గివెన్ వాల్యూ యూలో ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం యూలో ఉండాలి మనకి డిఫరెన్సియేషన్ కూడా. సో అలాంటప్పుడు మనం డో వి బై డో ఎక్స్ ఈక్వల్ ఏం రాయాలి, మైనస్ డో యూ బై డో వై. ఓకేనా. సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ ఇది ప్లస్ ఐ ఇంటూ అంటే మైనస్ ప్లస్లో ఇక్కడ మనం ఆల్రెడీ మైనస్ వచ్చింది కాబట్టి ప్లస్ 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. బై యూజింగ్ మిల్నీ థామ్సన్ మెథడ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈ వర్డింగ్ మొత్తం ప్రతి ప్రాబ్లంలో కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఓకేనా. బై మిల్నీ థామ్సన్ మెథడ్ f dash of z expressed in terms of z by replacing y by 0 and x by z. So f dash of z equal to minus 1 by z square. Integrating both sides. Integral f dash of z dz equal to minus 1 by z square dz plus c. This is f of z. This is 1 by z plus c. సో ఇక్కడ మనకు అవసరమైతే z ప్లస్లో x ప్లస్ ఐవై రాసుకుంటాము. x ప్లస్ ఐవైని మనము రేషనలైజ్ చేస్తే అంటే ఎక్స్ మైనస్ ఐవైతో మల్టిపుల్ చేసి డివైడ్ చేసుకొని ఆ క్యాలిక్యులేషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మాత్రం ఈ స్టెప్ మాత్రం మీరు కొంచెం ఎక్స్టెండ్ చేయండి అమ్మా. జెడ్ ప్లస్లో ఎక్స్ ప్లస్ ఐవై రాయండి, దాన్ని కొంచెం రేషనలైజ్ చేయండి. అంటే ఎక్స్ మైనస్ ఐవైతో మల్టిపుల్ చేసి డివైడ్ చేసి రియల్ పార్టు ఇమాజినరీ పార్ట్ సపరేట్గా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఈస్ ఫైండ్ అనలిటిక్ ఫంక్షన్ హూస్ రియల్ పార్ట్ ఈస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ప్రీవియస్ ప్రాబ్లం ఎలా చేసామో అదే ప్రాసెస్లో మీరు ఇది హోంవర్క్ ట్రై చేయండి. ఇది యూ ఇచ్చినారు కాబట్టి మనం పార్షియల్ డిఫరెన్సియేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ని మొత్తం యూలో కన్వర్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మిల్నీ థామ్సన్ అప్లై చేసుకొని జెడ్లో కన్వర్ట్ చేసుకుంటాము. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి జెడ్ ప్లేస్లో ఇక్కడ కూడా అంతే, జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై నోట్ చేసుకుంటాము. ఓకేనా. ఇది మీరు హోంవర్క్ చేసేసుకోండి ఇది ప్రాబ్లము. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ప్రూవ్ దట్ ది ఫంక్షన్ వి ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు sin x cos hy plus 2 cos x sin hy plus x square minus y square plus 4xy satisfies Laplace equation. Determine the corresponding analytic function u plus iv. అంటే ఈ ప్రాబ్లంలో మనకి రెండు అడుగున్నారు. ఫస్ట్ ఏమో లాప్లాస్ ఈక్వేషన్ ప్రూవ్ చేయడము, డిటర్మైన్ ది అనలిటిక్ ఫంక్షన్ u ప్లస్ iv కనుక్కోవడము. లాప్లాస్ ఈక్వేషన్ అంటే మనం గ్యారంటీగా లాప్లాస్ ఈక్వేషన్ దేనికి వీకి లాప్లాస్ ఈక్వేషన్ ఏమవుతుంది, గ్రాడ్ స్క్వేర్ వి ఈక్వల్ టు 0. దట్ ఈస్ డో స్క్వేర్ వి బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం అడిగారు, అనలిటిక్ ఫంక్షన్. ఓకేనా. అనలిటిక్ ఫంక్షన్ అంటే యూ ప్లస్ ఐవి ఫామ్లో రాయాలి. యూ ప్లస్ ఐవి ఫామ్లో రాయాలంటే వి ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు, యూ కనుక్కోవాలి. యూ కనుక్కోవాలంటే మనం కాన్జుగేట్ హార్మోనిక్ ఫంక్షన్ అనే చేయొచ్చు. కానీ ఇక్కడ వి వాల్యూ చూడండి, మనకి ఈ ఫంక్షన్ చాలా పెద్దది ఇచ్చున్నారు.
దీనికి మనం కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేసి ఇంటిగ్రేట్ చేయాలంటే కష్టం అవుతుంది కాబట్టి దీనికి కూడా మిల్ని థామ్సన్ అప్లై చేసుకుందాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి లాప్లాసియన్ ఈక్వేషన్ ప్రూవ్ చేద్దాం. గివెన్ వాల్యూ v of xy to prove that v is harmonic, that is grad square v equal to 0, that is dou square v by dou x square plus dou square v by dou y square equal to 0. అంటే మనకి ఇచ్చిన vని 2 times with respect to x, 2 times with respect to y డిఫరెన్షియేషన్ చేసుకుంటాము. ఈ డిఫరెన్షియేషన్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. డో v by dou x ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్లో sin x ఉంది, cos hy ఉంది. ఎక్స్ రిషా చేస్తున్నాం కాబట్టి కాస్ హెచ్వై కాన్స్టెంట్, సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్ మైనస్ 2 సైన్ హెచ్వై కాన్స్టెంట్, కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్కి 2x మైనస్ వై స్క్వేర్ 0, 4xyలో ఎక్స్ 1 అవుతుంది 4y. ఓకేనా, ఇది వన్ టైం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు. నెక్స్ట్ సెకండ్ టైం డో స్క్వేర్ వి బై డో ఎక్స్ స్క్వేర్, అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, కాస్ హెచ్వై కాన్స్టెంట్, మళ్ళీ కాస్ ఎక్స్ చేస్తే మైనస్ సైన్ ఎక్స్, మైనస్ 2 సైన్ హెచ్వై కాన్స్టెంట్, సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, ప్లస్ 2xలో 2, ఎక్స్ 1 అవుతుంది, 4y అంటే 0. నెక్స్ట్ డో వి బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఇక్కడ మనకి సైన్ ఎక్స్ కాన్స్టెంట్, కాస్ హెచ్వై వచ్చి సైన్ హెచ్వై ప్లస్ 2 కాస్ ఎక్స్ ఇంటూ సైన్ హెచ్వై అంటే కాస్ హెచ్వై మైనస్ అక్కడ వై స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ వచ్చేసి 2y అవుతుంది, 4xyలో y 1 అవుతుంది 4x. నెక్స్ట్ డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్, మళ్ళీ దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై చేద్దాం. సైన్ ఎక్స్ సేమ్ కాన్స్టెంట్, సైన్ హెచ్వైకి కాస్ హెచ్వై, 2 కాస్ ఎక్స్ కాన్స్టెంట్, కాస్ హెచ్వైకి సైన్ హెచ్వై. హైపర్బోలిక్ ఫంక్షన్లో మనకి సైన్ కాస్కి కాస్ సైన్కి ప్లస్ ఏ వస్తుంది, సో మైనస్ 2yకి మైనస్ 2. సో మొత్తం ఇప్పుడు మనం డో స్క్వేర్ వి బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ రెండు కనుక్కున్నాము. ఈ రెండింటి మనం యాడ్ చేస్తే ఆఫ్టర్ క్యాన్సిలేషన్ వీ గెట్ దట్ వాల్యూ ఈజ్ 0. సో గ్రాడ్ స్క్వేర్ వి ఈక్వల్ టు 0, వి ఈజ్ ఏ లాప్లాస్ ఈక్వేషన్. ఓకేనా, ఫస్ట్ వన్ ప్రూవ్ చేసుకున్నాం. ఈ క్యాలిక్యులేషన్ మొత్తం మీరు ఒకసారి నోట్స్లో చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇట్లా మనం చూసేదానికన్నా కూడా ఒక్కసారి మీరు పెన్ తోటి నోట్బుక్లో వేయండి అమ్మా. సో గ్రాడ్ స్క్వేర్ వి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేసాం కాబట్టి వి ఈజ్ ఏ హార్మోనిక్, వి ఈజ్ ఏ సాటిస్ఫైస్ లాప్లాస్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం కనుక్కోవాలి, మనం యూ కనుక్కోవాలి. యూ కనుక్కోవాలి అంటే మిల్ని థామ్సన్ మెథడ్ అప్లై చేసుకున్నాం. దానికి మనం ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్. సో మనకి గివెన్ ప్రాబ్లం దేంట్లో ఇచ్చినారు, వీలో ఇచ్చినారు కాబట్టి మనకి ఫంక్షన్ కూడా ఏమవుతుంది, దీని డెరివేటివ్ ఫంక్షన్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు డో వి బై డో వై, అంటే ఇక్కడ డో యూ బై డో ఎక్స్ ప్లస్లో డో వి బై డో వై ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్. రెండింటి మనము వీలోకి కన్వర్ట్ చేసుకున్నాం, ఎందుకంటే యూ వాల్యూ మనకు తెలియదు కాబట్టి. సో ఆల్రెడీ డో వి బై డో వై అండ్ డో వి బై డో ఎక్స్ రెండు కనుక్కున్నాం. ఆ 2 వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ చేసుకొని మిల్ని థామ్సన్ మెథడ్ ప్రకారం ఎక్స్ ప్లేస్లో అంతా జెడ్ రాసుకుంటాము, వై ప్లేస్లో అంతా 0 రాసుకుంటాము. అప్పుడు మనకు ఫైనల్గా ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 2 కాస్ జెడ్ ప్లస్ 4z ప్లస్ ఐ ఇంటూ కాస్ జెడ్ ప్లస్ 2z వస్తుంది. దీన్ని మనము ఇంటిగ్రేట్ చేసుకుందాం. ఇంటిగ్రేట్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 2 సైన్ జెడ్ ప్లస్ 2z స్క్వేర్ ప్లస్ సి ప్లస్ ఐ ఇంటూ సైన్ జెడ్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇక్కడ మనము కొంచెం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై అండ్ ఇక్కడ జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై రాసుకుంటే ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్ ఐవై వస్తుంది. ఓకేనా, ఈ ఇక్కడ లాస్ట్లో మీరు జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేసుకోండి చాలు, అంతవరకు సరిపోతుంది.